హలో హాయ్ వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 11.3లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా. క్వశ్చన్ ఏంటో చూడండి. షో దాట్ tan 48 degrees into tan 16 degrees into tan 42 degrees into 74 degrees tan 74 degrees equals to 1. ఇది 1కి ఈక్వల్ కాదా అని చూపిమన్నారు. ఇక్కడ ఏమేమి యాంగిల్స్ ఇచ్చారో అవి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఎంత ఉంది 48, 90 మైనస్ 48 చేద్దాం. ఎంత వస్తుంది? 10లో 8 పోతే 2, 8లో 4 పోతే 2, 42 వచ్చింది. ఇక్కడ కూడా 42 ఉంది. ఓకే, ఇంకొకటి 90 మైనస్ 16 చేద్దాం. సెకండ్ యాంగిల్ 16, 10లో 6 పోతే 4, 8లో 1 పోతే 7, 74 వచ్చింది. ఇది 74 ఉందా అంటే అలా చేంజ్ చేయడం వల్ల ఏమన్నా యూజ్ అవుతుందేమో చూద్దాం. tan 48ని 90 మైనస్ 42 అని రాసుకోవచ్చా? ఎందుకు మేడం, ఇది క్యాన్సిల్ చేసేదానికి యూజ్ అవుతుందమ్మా. ఇక్కడ చూడండి, 90లో 42 తీసేయండి. 10లో 2 పోతే ఎంత? 8, 9లో 4 పోతే ఎంత? 4, సారీ ఇక్కడ 8 కదా. 8లో 4 పోతే ఎంత? 4. సరిపోయిందా? 90 మైనస్ 42 అంటే 48. 48ని 90 మైనస్ 42 అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇది tan 16ని 90 మైనస్ 74 అని రాసుకోవచ్చా? 90 మైనస్ 74 డిగ్రీస్. కావాలంటే మైనస్ చూడండి, 16 వస్తుంది. ఈ రెండింటిని అలాగే రాసేద్దాం. tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. నేను ఎల్హెచ్ఎస్ మాత్రమే తీసుకుంటున్నా. ఎల్హెచ్ఎస్ అంటే ఏంటమ్మా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. దట్ ఈక్వల్స్ టు tan ఆఫ్ 90 మైనస్ తీటా. tan ఆఫ్ 90 మైనస్ తీటా ఏంటమ్మా ఫార్ములా? కాట్ తీటా, అంతేనా? మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం కదా ఈ ఫార్ములాస్. సైన్ వస్తే కాస్ వస్తుంది, టాన్ వస్తే కాట్ వస్తుంది, సీకెంట్ వస్తే కొసెకెంట్ వస్తుంది. దానికి రివర్స్ కూడా. tan ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఏంటి? కాట్ తీటా. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? కాట్ ఆఫ్ 42 డిగ్రీస్ ఇంటూ కాట్ 74 డిగ్రీస్ ఇంటూ tan 42 డిగ్రీస్ ఇంటూ tan 74 డిగ్రీస్. అంతేనా? ఇంకొక ఫార్ములా ఏంటి ఫార్ములా? కాట్ తీటా ఈక్వల్స్ టు 1/tan తీటా. ఏంటి మేడం ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ అమ్మ చాప్టర్ స్టార్టింగ్లో నేను చెప్పాను, గుర్తుందా? రెసిప్రోకల్స్. సైన్ కొసెకెంట్కి, కొసెకెంట్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ సైన్, గుర్తుందా? సీకెంట్ ఈజ్ ఎ రెసిప్రోకల్ ఆఫ్ కాస్. కొసెకెంట్ తీటా ఈక్వల్స్ టు 1/sin తీటా, సీకెంట్ తీటా ఈక్వల్స్ టు 1/cos తీటా. అలాగే కాట్ తీటా ఈక్వల్స్ టు 1/tan తీటా కదా. కాట్కి టాన్ రెసిప్రోకల్ కదా, అంటే కాట్ తీటాని 1/tan తీటా అని రాసుకోవచ్చా? ఇప్పుడు కాట్ తీటా 1/tan తీటా. తీటా అంటే ఎంత? 42 డిగ్రీస్. దీన్ని కూడా 1/tan అని రాసుకోవచ్చా? ఎందుకు? కాట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్. అది కూడా ఫస్ట్ వీడియోలో ఉంది, మా చాప్టర్ స్టార్టింగ్లో ఫస్ట్లో చెప్పాను. ఒకసారి మీకు కానీ గుర్తు లేకపోతే ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు చూడండి, tan 42, tan 74, tan 74 దట్ ఈక్వల్స్ టు 1. దట్ ఈక్వల్స్ టు RHS. అంతే, ప్రూఫ్ అయిపోయింది. 2/2 స్టెప్స్ మా. ఏం చేశాను? ఈ రెండింటిని మాత్రమే కన్వర్ట్ చేశాను. 48ని 90 మైనస్ 42 అని, 16ని 90 మైనస్ 74 అని రాసుకున్నాను. tan ఆఫ్ 90 మైనస్ తీటాకి ఫార్ములా తెలుసు, కాట్ తీటా. కాట్ రాసేసా. కాట్ ఈజ్ నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ టాన్, అంటే కాట్ని 1/tanగా రాసుకోవచ్చు. దీన్ని క్యాన్సిల్ చేస్తే 1 వచ్చేసింది. ప్రాబ్లం అయిపోయిందా? నెక్స్ట్ వన్ చూద్దామా? సెకండ్ వన్. క్వశ్చన్ చూడండి. cos 36 degrees into cos 54 degrees minus sin 36 degrees into sin 54 degrees ఈక్వల్స్ టు 0 అని ప్రూవ్ చేయాలి. ఎలా చేద్దామా? దీంట్లో కూడా అంతే. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకోండి. ఎల్హెచ్ఎస్ ఏంటి? cos ఆఫ్ 36 degrees ఇంటూ cos 54 degrees మైనస్ sin 36 degrees ఇంటూ sin 54 degrees. ఏదో ఒక్కదాన్నే కన్వర్ట్ చేసుకుందాం. దీన్నే చేసుకుందామా? కాస్ని ఎలా రాసుకోవచ్చు మనం? సైన్గా రాసుకోవచ్చా? ఎలా? తీటాలో చేంజ్ చేసుకున్నప్పుడు ఎలా చేద్దాం?
ఓకే, కాస్ తీటా ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అని కూడా రాసుకోవచ్చు కదా. సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఈక్వల్స్ టు కాస్ తీటా కదమ్మా. దీన్ని సైన్ ఆఫ్ 90 మైనస్ కాదు కానీ దానిలాగే రాసుకుందాం. ఇక్కడ ఎలా చేసాం, tan 48 ఉంటే 90 మైనస్ అలా రాసుకున్నాం కదా. దీన్ని కూడా అలాగే రాసుకుందామా. కాస్ ఆఫ్ 36, 90లో 36 మైనస్ చేయండి, ఎంత వస్తుంది? 10లో 6 పోతే 4, ఇక్కడ 8 ఉంటుంది, 8లో 3 పోతే 5. అంటే కాస్ ఆఫ్ 36ని ఎలా రాసుకోవచ్చు, 90 మైనస్ 54, 90లో 54 పోతే 36 కదా, ఇంటూ కాస్ ఆఫ్, ఇది కూడా చేంజ్ చేయండి, ఏమొస్తుంది? 90 మైనస్ 54 అంటే 36 కదా. ఓకేనా. మైనస్ సైన్, ఇవి మాత్రం అలాగే రాసేద్దాం. 36 degrees ఇంటూ సైన్ 54 degrees, దట్ ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా. ఇప్పుడే చెప్పాను, రివర్స్లో చెప్పానా? ఓకే. కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఏమమ్మా, సైన్ తీటా కదా, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. కాస్ అంటే సైన్ వస్తుంది కదా, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా కదా. ఇప్పుడు కాస్ ఆఫ్ 90 మైనస్ 54 అంటే ఏం రావాలి, సైన్ 54 ఇంటూ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా, మళ్ళీ సైన్ 36 degrees మైనస్, ఇది అలాగే రాసేసుకోండి, సైన్ 36 degrees ఇంటూ సైన్ 54 degrees. చూడండి, సైన్ 36 సైన్ 36 సైన్ 54 సైన్ 54, 1 మైనస్ 1 ఏమవుతుంది, 0. దట్ ఈక్వల్స్ టు RHS. అయిపోయింది ప్రాబ్లం, అంతే. ఏం చేసాము మళ్ళీ ఒకసారి చూద్దామా. ఇప్పుడేంటి, ఇక్కడ కాస్ 36 ఏదో రెండింటినే చేంజ్ చేయండి, అన్నిటినీ చేంజ్ చేస్తే రాదు ఆన్సర్ ఎప్పుడైనా. ఈ రెండింటినీ చేంజ్ చేస్తున్నా, మీరు కావాలంటే ఈ రెండింటిని అయినా చేంజ్ చేసి ట్రై చేయండి, ఈ రెండింటినైనా చేంజ్ చేయండి, ఈ రెండింటినైనా చేంజ్ చేయండి. ఈ ప్రాబ్లంలో కూడా అంతే, నేను ఫస్ట్ రెండింటిని చేంజ్ చేసిన, మీరు కావాలంటే ఈ రెండింటిని అయినా చేంజ్ చేయండి, ఏవైనా రెండింటినే చేంజ్ చేయండి. ఓకేనా. 4 ఉన్నప్పుడు రెండింటిని చేంజ్ చేయండి, ఎన్నున్నా కూడా రెండేనా మేడం, అలా కాదు, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఏమైనా రెండు చేంజ్ చేస్తా. ఓకేనా. ఇక్కడ కాస్ ఆఫ్ 36 అంటే 90 మైనస్ 54 అంటే 90 మైనస్ 36, సబ్ట్రాక్ట్ చేసి చెక్ చేసుకోండి, ఇదే వస్తుంది, నేను ఆల్రెడీ చేసి చూసాను. ఇప్పుడు కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే ఏంటి, సైన్ తీటా. ఫార్ములా మనకు తెలుసు కదా, దాని ద్వారా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు మామూలుగా 2 మైనస్ 2 అంటే ఏంటి, 0. అలాగే సైన్ 36 సైన్ 54 సైన్ 54, 1 మైనస్ 1 అన్నా అనుకోండి, 0నే కదా, 0 ఆన్సర్. అయిపోయింది ప్రాబ్లం. థర్డ్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి, ఏంటి క్వశ్చన్, ఇఫ్ tan 2a ఈక్వల్స్ టు cot of a minus 18 degrees where 2a is an acute angle, find the value of ఏ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, ఒక పక్క టాన్ ఉంది, ఇంకో పక్క కాట్ ఉంది, ఏదో ఒకటి చేంజ్ చేయాలి కదా, చేంజ్ చేస్తేనే కదా మనకు వస్తుంది. రాసుకోండి ఫస్ట్. అలాగే సొల్యూషన్ ఇచ్చింది ఏంటి, tan 2a ఈక్వల్స్ టు cot of a మైనస్ 18 degrees, ఇదే కదా ఇచ్చారు. దీన్నన్నా చేంజ్ చేయాలి, దీన్నన్నా చేంజ్ చేయాలి, మీ ఇష్టం, ఏదైనా చేంజ్ చేద్దాం. ఇది కావాలనుకో, మామూలుగా cot of 90 మైనస్ తీటా ఈక్వల్స్ టు ఏంటమ్మా, టాన్ తీటానా. ఇది టాన్ తీటా ప్లస్లో 2a ఉందనుకో, దాన్ని ఎలా రాసుకోవచ్చు, cot of 90 మైనస్ తీటా ప్లస్లో 2a, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, cot of 90 మైనస్ 2a అని రాసుకోవచ్చా. దట్ ఈక్వల్స్ టు cot of a మైనస్ 18 degrees. ఓకేనమ్మా, అర్థమైందా. దీన్ని ఇలాగే రాసేసాను, tan 2a అంటే tan తీటా అనుకోండి, tan తీటాని ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసాం కదా ముందు ప్రాబ్లమ్స్లో. tan తీటా అంటే cot of 90 మైనస్ తీటా, అలాగే cot of 90 మైనస్ 2aగా రాసుకున్నా. ఓకేనా. ఇక్కడ చూడండి, రెండిట్లో కాటేనా, అప్పుడు కాట్ క్యాన్సిల్ అవుతుందా, కానీ క్యాన్సిల్ అనేది మాత్రం పెట్టద్దండమ్మా, పెట్టకూడదు. therefore 90 మైనస్ 2a ఈక్వల్స్ టు a మైనస్ 18 degrees. ఎందుకు పెట్టకూడదు అంటే దానికి రూల్స్ ఉన్నాయి,
ఇప్పుడు మనకు అన్ని రూల్స్ అవసరం లేదు, రెండు సైడ్స్ కాట్ కాబట్టి దీని వాల్యూ ఈక్వల్ చేసుకోవచ్చు. 90 - 2a = a - 18 degrees. ఇప్పుడు ఏలు ఒక పక్క, అవన్నీ ఒక పక్క. 90 - 18 ఇటు సైడ్కి వస్తే +18 దట్ ఈక్వల్స్ టు a - 2a ఇటు సైడ్కి వస్తే +2a. ఇక్కడ ఏమొచ్చిందో చూద్దామా? a + a అంటే a+2a అంటే ఎంత? 3a దట్ ఈక్వల్స్ టు 90 + 18 యాడ్ చేయండి 9, అదొకటి 10, 108. a ఈక్వల్స్ టు 108/3. therefore a ఈక్వల్స్ టు 3 1s 3 3s 9, 1 మిగులుతుందా 18, 3 6 18. therefore a ఈక్వల్స్ టు 36 degrees. అంతే. ఏ ఈజ్ అక్యూట్ యాంగిల్ అన్నారు, మనకు వచ్చిన యాంగిల్ 90 కన్నా తక్కువే కదా, therefore it is acute angle. అంతే, ప్రూఫ్ అయిపోయింది. వచ్చేసిందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ వన్, 4th one. If tan A equals to cot B, where A and B are acute angles, prove that a plus b ఈక్వల్స్ టు 90 degrees. ఇది మనం ప్రూవ్ చేయాలి. వాడిచ్చింది ఏంటి? ఏమిచ్చాడు? గివెన్ ఏమిచ్చాడమ్మా? tan a ఈక్వల్స్ టు cot b. ఈ రెండిట్లో ఏదో ఒక్కదాన్ని చేంజ్ చేసుకోండి. నేను ఈసారి కాట్ని చేంజ్ చేస్తున్నా. అంటే cot θ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు? tan of 90 - θ అని రాసుకోవచ్చు కదా. కాట్ వస్తే tan వస్తే కాటు, మర్చిపోద్దండి. cot θ అంటే ఎలా రాసుకోవచ్చు? tan of 90 - θ అని రాసుకోవచ్చా? ఇలాగే దీన్ని రాసుకుంటున్నా. tan a ఈక్వల్స్ టు θ ప్లేస్లో b ఉందనుకోండి, అలా ఏమవుతుంది? tan of 90 - b. రెండు పక్కల tan ఏనా, అప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేయొచ్చా? therefore a ఈక్వల్స్ టు 90 - b. ఈ bని ఇటు సైడ్కి పంపించేయండి. a + b ఈక్వల్స్ టు 90 degrees. అంతేనా? - b ఇటు సైడ్కి వస్తే +bనా, దట్ ఈక్వల్స్ టు 90. a + b ఈక్వల్స్ టు 90 degrees వచ్చిందా? వాడేం అడిగినాడు? ప్రూవ్ దట్ a + b ఈక్వల్స్ టు 90. ఆల్రెడీ వచ్చేసింది. హ్యాన్స్ ప్రూవ్డ్. అంతే, ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా? ఈజీగానే ఉంది కదా. ఇక్కడ కాట్ నన్నా చేంజ్ చేసుకోండి, టాన్ నన్నా చేంజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఏదైనా ఒక్కదాన్ని చేంజ్ చేసుకోండి. రెండు ఉన్నాయి కదా. ఇక్కడ నేను దీన్ని చేంజ్ చేసా. cot θ ఈక్వల్స్ టు 90 - θ కదా. cot b ఉంది. tan of 90 - b. tan రెండు ఈక్వేట్ చేసుకునేటప్పుడు a ఈక్వల్స్ టు 90 - b. ఇక్కడ -b ఇటు సైడ్కి వస్తే +b. a + b ఈక్వల్స్ టు 90 degrees. అంతే, ప్రాబ్లం అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? 5th ప్రాబ్లం. క్వశ్చన్ చూడండి. ఇఫ్ a, b and c are interior angles of a triangle ABC, then show that tan of a plus b/2 ఈక్వల్స్ టు cot c/2. దీన్ని చూపిమన్నారు. ఎలా చూపిద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబిసి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి అన్నారు. అంటే ఏంటి? ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్సే ఉంటాయి ఏబిసి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం ఏం చెప్పచ్చు? a + b + c ఇంటీరియర్ యాంగిల్స్ అన్నారు. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు హౌ మచ్ మా? 180 degrees. అది మనం పాత 8thలో 9thలో అన్నిట్లో నేర్చుకున్నాం కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి అని. ఈ 3 యొక్క యాంగిల్స్ని సమ్ చేస్తే ఎంత రావాలమ్మా? 180 degrees కదా. అదే రాసా. a + b + c ఈక్వల్స్ టు 180 degrees. ఇప్పుడు నాకు సి వద్దు, అటు సైడ్కి పంపిస్తున్నా. a + b ఈక్వల్స్ టు ఏమవుతుంది? 180 - c. రెండు సైడ్స్ డివైడింగ్ బై 2 చేస్తున్నా. డివైడింగ్ బై 2. ఇప్పుడు ఏమవుతుంది? a + b/2 ఈక్వల్స్ టు 180 - c/2. అంతేనా? మళ్ళీ చూడండి. a + b/2
ఈక్వల్స్ టు 2, ఇది 2 అంటే రెండిటికి ఉన్నట్లే కదా, దీంతో క్యాన్సిల్ చేస్తున్నా. ఫస్ట్ 180/2, 2 9s are 18, 0 మైనస్ c/2 అంటే a+b/2 ఈక్వల్స్ టు 90 మైనస్ c/2. అర్థమైందమ్మా? 180 మైనస్ c/2 అనేది రెండిటికి ఉంటుంది, దీన్ని మాత్రమే క్యాన్సిల్ చేశారు. 2 9s are 18, 90 మైనస్ c/2 అలాగే రాసుకున్నా. అంటే a+b/2 ఈక్వల్స్ టు 90 మైనస్ c/2. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ఏబీసీ ఆర్ ఇంటరాంగిల్స్ దెన్ షో దట్ tan of a+b/2 ఈక్వల్స్ టు cot c/2 అని చూపిమన్నాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఏంటి ఎల్హెచ్ఎస్, tan of a+b/2 దట్ ఈక్వల్స్ టు tan of a+b/2 అంటే ఆల్రెడీ మనం తీసుకున్నాం. a+b/2 అంటే ఎంత వచ్చింది, 90 మైనస్ c/2. ఇక్కడ దాకా వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ tan of 90 మైనస్ తీటా. వెంటనే గుర్తొచ్చేయాలమ్మా మీకు ఫార్ములాస్. tan of 90 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏంటి, కాట్ తీటా కదా. ఆ కాట్ తీటా రాసేసుకోండి. tan of 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా కదా, రాసేసుకోండి. కాట్ ఆఫ్ c/2 అంతేనా. tan of 90 మైనస్ తీటా అంటే కాట్ తీటా. tan of 90 మైనస్ తీటా ప్లస్లో c/2 ఉంది, కాట్ తీటా. కాట్ c/2, కాట్ c/2 కదా మనం ప్రూవ్ చేయాల్సింది. దట్ ఈక్వల్స్ టు ఏంటి, ఆర్హెచ్ఎస్. అంతే, ప్రూఫ్ అయిపోయింది. ఈజీగా ఉంది కదా. ఏం చేసాం, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏంటి 180 degrees. ఆ సీన్ అటు సైడ్ పంపించేసా, రెండింటిని బై 2తో డివైడ్ చేసా. ఎందుకు మేడం 2తోనే డివైడ్ చేయాలి, ఇక్కడ క్వశ్చన్లో a+b/2 ఉంది కాబట్టి. బై 2 చేస్తే 180/2 అంటే 90, a+b/2 ఈక్వల్స్ టు 90 మైనస్ c/2 వచ్చింది. ఎల్హెచ్ఎస్ తీసుకున్నా. tan of a+b/2, a+b/2 is nothing but 90 మైనస్ c/2. tan of 90 మైనస్ తీటా అంటే ఫార్ములా ఏంటి, కాట్ తీటా. సబ్స్టిట్యూట్ చేస్తే కాట్ ఆఫ్ c/2 దట్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ప్రాబ్లం వచ్చేసింది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూసేద్దామా, దాంతో ఈ ఎక్సర్సైజ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. 6th one, ఎక్స్ప్రెస్ sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees. క్వశ్చన్ చూడగానే ఏంది మేడం అసలు క్వశ్చనే అర్థం కావట్లేదు, బాగా చదవండి మా, మీకే అర్థమైపోతుంది. ఎక్స్ప్రెస్ 75 degrees ప్లస్ cos 65 degrees ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ యాంగిల్స్ బిట్వీన్ 0 degrees and 45 degrees. ఇవి 45కి 0 కన్నా ఎక్కువ ఉన్నాయి కదా, 0కి 45కి మధ్యలో ఉండే యాంగిల్స్లో రిప్రజెంట్ చేయమన్నారు, అంతే కదా. ఏముంది తీసుకోండి. క్వశ్చన్ ఏంటి, సైన్ ఆఫ్ 75 degrees ప్లస్ కాస్ ఆఫ్ 65 degrees. మనకు ఒకటి తెలుసు కదా 90, ఏదైనా సరే 90తో సబ్ట్రాక్ట్ చేసేయండి అంతే. 90 మైనస్ 75, 10లో 5 పోతే 5, ఇక్కడ ఏముంటుంది 8, 8లో 7 పోతే 1. ఇది కూడా కాస్ 90 మైనస్ 65, 65 చేయండి, 10లో 5 పోతే 5, 8లో 6 పోతే 2, అంతే. సైన్ ఆఫ్ 75 ఎలా రాసుకోవచ్చుమా, 90 మైనస్ 15, 90 మైనస్ 15 degrees ప్లస్ కాస్ ఆఫ్ 65 ఎలా రాసుకోవచ్చు, 90 మైనస్ 25 degrees, అంతేనా. ఇక్కడ చూడండి, సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా ఏంటి ఫార్ములా, కాస్ 15 degrees ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా సైన్ 25 degrees, అంతే. రెండు యాంగిల్స్ చూడండి 0కి 45కి మధ్యలోనే ఉన్నాయా, కాస్ 15 degrees ప్లస్ సైన్ 25 degrees అనేది, అంతే. మన ప్రాబ్లం అయిపోయింది. అంతేనా, అంతేనా. ఇక్కడ 75 ఉంది, 90 మైనస్ 15 అంటే 75, 90 మైనస్ 25 అంటే 65. తర్వాత సైన్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే కాస్ తీటా, కాస్ ఆఫ్ 90 మైనస్ తీటా అంటే సైన్ తీటా, అంతే. ఈ రెండు యాంగిల్స్ చూడండి 45 కన్నా తక్కువగానే ఉన్నాయి, 0 కన్నా ఎక్కువగానే ఉన్నాయి, అంతే. మన ప్రాబ్లం అయిపోయింది. అర్థమైందమ్మా. మీకు ఏమైనా అర్థం కాకుండా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.